అందరికీ వందనములండి. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షణ స్థిరాశ్రమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించడు, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనం మేలుకొనను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిటి ఘనంగా ఎంచవలని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బుద్ధిహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీలో ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనపెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, అయ్యా నాయన, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయాన్ని నాయన చదువుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఇక సంవత్సర కాలం అంతయు ప్రభా తండ్రి, మమ్మల్ని ప్రభా మా కుటుంబంలోని తండ్రి మీరు సజీవమైన లెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన యేసయ్య, రాబో సంవత్సరంలో 2026లో ప్రభా మా యొక్క జీవిత కాలంలో మీ కృపను అనుగ్రహించండి. మా కుటుంబంలోని లోటును తీసివేయండి. మాకు నాయన యేసయ్య, నేను ఏ కార్యమైతే జరగక మేము బాధపడుతున్నామో అన్ని కార్యములు ప్రభా నాయన యేసయ్య నీ నామంలో సాధ్యపడడానికి జరగడానికి సహాయం దయచేతండి. నీ కొందనములు నీకే స్థుతులు, నీకే స్తోత్రములు ప్రభా. 2026 కూడా నీ కాపుదల ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీ కొందనములు స్తోత్రములు. నీ వాక్యం మా హృదయం మంది ఫలించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి నాయన యేసయ్య వాక్యాన్ని నాయన మా హృదయం మంది భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.